చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే మావిడం రోడ్ పైన ఇస్తా తమాషా మెసేజ్ చేయడానికి అన్న ఫోన్ చేయి అన్న నేను రానీలేదు వెళ్ళిపోమని చెప్పు అన్న వచ్చేసారు రానంటే మేము వెళ్ళిపోతాం మళ్ళీ ఏమంటుంది ఇంతసేపు రెడీ కూర్చోవాలి నేను రాలేదు ఈ టైంకి వస్తానని అంటుంది మళ్ళీ ఇప్పుడు పంపిస్తే అందుకని రిటర్న్ పంపించేసాం ఇద్దరు మధ్యలో అయితే మేము ఏం చేసినాం 3 కిలోమీటర్ వస్తున్నాం ఇంత వెళ్ళమన్నట్టు వాడు ఎక్కడినో సో పోతే పోలేడు ఇలా పంపించిండు అందుకనే వీడియో తీస్తుంది ఇలా వేసి అందుకని వాపస్ పంపించేసి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సుప్రియ కాల్ చేసిండే మారైనా కాల్ చేసిండంటే నిన్న ఒక వీడియో చేసినాం మేము దాని గురించి మళ్ళీ చెప్తా. సో సుప్రియ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తలేదు. నిన్న అంజిగాని పంపిస్తా అని చెప్పిండంట అన్న. సో పోలేడు ఇలా పంపించిండు అంజిగాడే వీడియో తీస్తుంది ఇలా వేసి అంజిగాని వాపస్ పంపించేసి ఎందుకు వస్తలేవా అంటే ఆమెమేమో చెప్పింది. సరే వీడియో పెడతా వీడియోలో చెప్పానన్నా ప్రవచన దేనికే వెండు కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు అడుగు పక్కకే ఇల్లు పోయి కూడా 20 నిమిషాలు అవుతుంది. ఏమైందేమో అంతా మాట్లాడుకోరు అన్న చెల్లెలు నవ్వుకోరు మంచిగా నవ్వుకోరు. అదే రోజు లాస్ట్ వీడియోలా తీసుకురా ఇన్నున్నామని చెప్పు రానంటుందంటే అన్న పిలిచిందని చెప్పురా అన్న వచ్చిందని చెప్పురా పోయి లేకపోతే అన్న వచ్చిందని చెప్పు ఆడున్నాను నీకోసం అన్న అని చెప్పొస్తుంది. అరే ఇన్ని కూడా అట్లనే పంపించానంటారు అందుకని ఏమైందంట రమ్మన్నా పోయి వీడియో పెడతా అని చెప్పినా కదా వీడియో పెట్టినా రమ్మని రానండి ఎట్లా రాబోయే మళ్ళా ఫస్ట్ ఎందుకు వస్తున్నారు హలో అరే అన్న వచ్చిందని చెప్పరా ఎక్కడ వస్తుంది జల్దీ తీసుకుంటారా ఈరోజు మంచిగా మీ అన్న చెల్లెలు కొట్టుకుర్రు మధ్యలో వీడియో చేద్దాం రా అంటే వస్తలేరు. మంచిగా ఆ రోజు అయితే వీడియోలో నవ్వుకుర్రు నవ్వింది మస్తు ఏడ్చింది కూడా నవ్వింది కూడా. మళ్ళీ ఏమైంది వాళ్ళిద్దరికి తెలియాలి. ఆయన ఫోన్ నిన్ననైతే ఫోన్ చేసిన అన్న నాకు మళ్ళీ ఏమైందేమో. A few moments later. సేపు ఆరా తీసుకోవడానికి రానంటుంది రా ఏమైందంటే అడుగు ఇంత వెళ్ళమన్నట్టు వాడు ఎక్కడినో చెప్పలేదు మాకు రీజన్ చెప్తే మేము అన్నకి చెప్పుకుంటాం. ఆయన ఏమంటారు నిన్న ఫోన్ చేసి శుక్రవారం తీసుకురాపోరని ఆయన పంపించిందంట. మళ్ళీ ఇప్పుడు పంపిస్తే అందుకని రిటర్న్ పంపించేసామంట. ఇద్దరు మధ్యలో అయితే మేము ఏం చేసినాం 3 కిలోమీటర్ వస్తున్నాం. ఇలా మాట్లాడుతుంది ఎంత మెల్ల మాట్లాడుతున్నావు అడా వరుతుందిరా ఇంటికాడ రాను ఎందుకు రావాలా అవసరం లేదు నాకు ఎందుకు రావు మళ్ళా ఎందుకు రావు చెప్పు ఎందుకు చెప్పాలా మాకు రీజన్ చెప్తే మేము అన్నకి చెప్పుకుంటాం. పోనీ అన్నగానే చెప్పినా ఇప్పుడు ఏమంటున్నా అన్న మమ్మల్ని నుంచి పోరాలు ఇంటికాడికి పోయి ఎందుకు రావు అని చెప్పి వీడియో పెట్టారు అని అన్నకి నిన్న రాత్రి ఏమైంది నీకు తెలియదు. నేను ఏమైంది చెప్పు
ఇటు పోలేడని నిన్న మేము ఇంకో వీడియో చేసినాము. ఆ వీడియోలో మాకు జర కొంచెం ఏంటంటే ఆల్రెడీ ఇన్సిడెంట్ అయింది. అందుకే జర భయపడి అన్నయ్య మరిచిండు. నాకు నిద్ర లేదురా, నిద్ర మండుకుంటున్నాను. నేను సుప్రియ జరువు ఏమైంది చెప్పుడు, నాకు ఫోన్ చేయండి మళ్ళా అన్నాడు. ఏమైంది చెప్పు, వీడియోలో చెప్పు. ఇప్పుడు నాకు మాట్లాడుకుంటే సారీ సారీ చెప్తారు. అన్న చెల్లెలు సారీ చెప్పుకుని మాట్లాడుకుంటారు. అదే అది లాస్ట్ వీడియో ఏది, అది దానికన్నా ముందు కదా. ఏం వీడియో ఏం అది మజాక్లన్నా నేను మమ్మల్ని అడిగేది ఉండే ఎందుకన్నా అని. అప్పుడు అడిగేది ఉండే మళ్ళా అని ఎందుకు పంపించేసినారు రిటర్న్? ఎందుకు రావు అలా ముందే చెప్పాలా కదా. రిటర్న్ పంపించిన నేను పక్కకున్నా. ఇప్పుడు 7 o'clock వచ్చింది. ఇప్పుడు అలా చెప్పాలి కదా మాకైతే అప్పుడే చెప్పిండు. అంజన్కి అప్పుడే చెప్పిండు. అప్పుడే వచ్చిన వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చిండు. మీకు గెలాల నువ్వు అన్నతో ఫోన్ చేసుకొని మాట్లాడుకో కావాలంటే. వీడియోలో అదే నాకు చెప్పినప్పుడు నాకు చెప్పింది కదా అన్న సుప్రియాని తీసుకొచ్చి ఒక వీడియో చేయగా అని చెప్పి. రావండి కాదు రానంటుంది కదా. అన్నకు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడు. ఎట్లా మాట్లాడినావు ఇంటికాడ? ఆగు బైక్ పెట్టండి కాదురా. ఎట్లా మాట్లాడింది మళ్ళీ పబ్లిక్ యూస్ చేయమనుకుంటారు. బాస్ అరే రానంటుంది మీ ఇంటికి వచ్చినాము. వాళ్ళ ఇంటికాడికి అన్న వస్తున్నానా ఇంటికాడ వస్తున్నానా ఏమో నేను రాను. నేను ఎందుకు రావాలో అవసరమే నాకు నెక్స్ట్ వీడియోలా ఏమన్నామా ఆ గేమ్లో నువ్వు ఏమైనా వచ్చి ఎవరు నేను కూడా అదే అంటున్నానా. ఆ రోజు అంతా అయిపోయింది కదా మాట్లాడుకునేసి. మళ్ళీ ఏమంటున్నా అంటే దానికంటే తర్వాత మళ్ళీ అంటున్నాను. మళ్ళీ ఏమంటుంది ఇంతసేపు రెడీ కూర్చోవాలా నేను రాలేదు ఈ టైంకి వస్తానని అంటుంది. అంటున్నాడా పట్టుకో ఫోన్ పట్టుకో. రిటర్న్ పంపించేసిందా అంజిగాని నిన్నట్టు ఇవాళ కూడా అంజిగాని పంపిస్తే రిటర్న్ పంపించేసి మేము మళ్ళీ వచ్చినాం. నువ్వు కాదు ఇప్పుడు చెప్పినావా సుప్రియాని తీసుకొని వీడియో చేయమని. ఇప్పుడు మళ్ళీ అంజిగాని రిటర్న్ పంపిస్తే మళ్ళీ ఇంటికి వచ్చినా వాళ్ళ ఇంటికాడికి ఏమైందేమో అని చెప్పి నువ్వు వీడియో పెట్టమన్నావా? పెట్టిన వీడియో చెప్పు మళ్ళీ అడుగు ఏంటి. చెప్పిండు తీసుకురా అని చెప్పి. మాకు ఏం అవసరం లేదు. ఇంటికాడ కూడా కాదు మా ఇంటికాడ కూడా వర్షం పడుతుంది. వర్షం రానికి పిచ్చలమ్మా. నువ్వు ఫోన్ చేసి చెప్పాలమ్మా అన్న రాలేదని చెప్పి వచ్చి పంపించిన మంచి రిటర్న్ పంపించడం రీజన్ చెప్పు. వెళ్ళిపోతాము అవసరమే లేదు. ఒకటి రాలంటే అన్న చెప్పి ఏమన్నాడు రీజన్ తెచ్చుకోరు రాబోయే వీడియో పెట్టు రానట్టు అని చెప్పి అన్నాడు. తెలుసు నాకు వీడియో చెప్పు రీజన్ చెప్పు. అయితే ఫోన్ మాట్లాడినా ఎందుకని ఇప్పుడు మళ్ళీ అంతా ఆదరం పెరుగుకుంటూ అడిగింది తప్పకుండా అరబీ గడుపుతా
చెప్పలే కాదు పిల్లల కోసం చెప్పి వచ్చినాం మేము ఎందుకంటే 4 o'clockకి ఫోన్ చేసి 7 o'clock చేసాడు వేరే నంబర్ నా దగ్గర ఎవరి నెంబర్ లేదు. అన్నకు ఫోన్ చేసాడు అన్న ఫోన్ చేసి ఎత్తుతలేడు. అన్న కనుక ఒకసారి ఎన్నిసార్లు చేసి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఆయన ఎవరికైనా మెసేజ్ చేసాడు ఏ గ్రూప్లో లేదు. అరే మన ఉన్నాడా అవే కాలన్నకి ఆమె అన్ని గ్రూప్లలోకి లెఫ్ట్ అయిపోయి అయితే అంటే మాట్లాడుతున్నాడు. అవును మళ్ళీ అరే అన్న మాట్లాడకపోతే ఏం చేసాం అన్న మాట్లాడకపోతే మీతో ఏమో అన్నమా కాదు మాతో అన్నతో కేకు అట్లా అంటే ఎట్లే అట్లయితే మంచిగా పోయి నన్ను అంటే అప్పుడు అన్న మాతో అన్న చెల్లెలు కొట్లాడుకొని ఉన్న పక్కకున్న అందరినీ బలి చేస్తారు ఏంది బయలు ఏమో మాట్లాడదు ఆడైనా మాట్లాడాడు మరి ఇప్పుడు వస్తావా రావా సారీ కూడా చెప్పినారు. ఆయన కూడా చెప్పింది కదా నవ్వుకురు కదా ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు నవ్వుకురు ఎవరు వచ్చిరని మాట్లాడితే ఆయన అన్నడే మజాక్లా చెల్లెతో మజాక్ ఆడరా అన్న అన్నకి మాది లిమిట్ ఉంటుంది అన్నకి చెల్లెతో మజాక్ ఆడాలంటే కొడితే పడతా తిరిగే పడతా అంటే ఇప్పుడు ఫోన్ లేవటప్పుడు కొట్టిందంట దానికంటే నిమిషా ఫోన్ లేవట్టలేనా కానీ ఫోన్ లేవడతలేదు అన్న చెప్పిండు ఇప్పుడు వీడియో కూడా అన్ననే పెట్టమన్నాడు బాగా కాదు నేను తీసుకొని వీడియో ఏమన్నాడు అంతే ఆయన ఎందుకు మాట్లాడతాడు అయిపోయింది కదా మాట్లాడుకోరు కదా నవ్వుకురు అందరికన్నా మేము కలిసి పడ్డం పెట్టుకున్నాం అన్న తీసుకురమ్మన్నాడు కదా అన్న తీసుకురమ్మన్నాడు వీడే ఏమొస్తుంది ఏం రాదు అట్లనే పంపించి వచ్చిన పంపించిండు చేయరా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయి అన్నకు ఫోన్ చేయి అన్నకు ఫోన్ చేసి అన్న నేను మీద తిను సుప్రియ అన్న ఫోన్ చేయి అన్న నేను రానీలేదు వెళ్ళిపోమని చెప్పు అన్న వచ్చేసారు రానంటే మేము వెళ్ళిపోతాం మళ్ళీ ఇప్పుడు అన్నాడు మళ్ళీ తీసుకొని పోమన్నాడు తీసుకొని పోతాం మళ్ళీ చెప్పు అన్నకు ఫోన్ చేసి లేవాడతలేదు ఇప్పుడు ఎందుకు అడిగి చేసినావు చూడు కానీ మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను ఇక్కడ చూడు అడిగి చేస్తాడు ఎవరు నాకు సంబంధమే లేదు రమ్మన్నాడు అన్న అన్న చెప్పుకోవాలా బండి నడు మళ్ళీ మళ్ళీ సారీ సారా ప్రభాస్ ఈ బండి నడు వస్తావు మీరు నేను ఫోన్ చేపిస్తాను కిచెన్ కొట్టిస్తాం రాకపోతే కొడుకు ఏం డబ్బు బండి వచ్చినాడు చూడు నీ సిద్ధు కూర్చుంటుంది అన్న కోసం చెల్లె ఆడ అన్న ఏమో అన్న పరిస్థితి ఎట్లుందో ఆమెకు అర్థం చేసుకుంటలేదు అన్న పరిస్థితి ఎట్లున్నా ఒక మెసేజ్ అరే నేను రాత్రి ఏమైంది మెసేజ్ చేయడానికి బ్యాలెన్స్ అరే మళ్ళీ అన్నకి చెప్పిందంట మనం లేట్ ఇవ్వమంటారా నేను చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే మీ అన్న తమ్ముల మీ అన్న చెల్లెలు మాకు ఇది చేస్తున్నాం ఆయన మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అరే ఆగరా అన్న ఫోన్ చేయండి అన్న ఫోన్ చేసి అరే ఆ మేసులు ఏమడతలేమో అన్న చెల్లెలు అరే ఇక్కడ అర్థమైతుందా ప్రభాత్ వీళ్ళిద్దరు మన ముఖాన్ని
ఫోన్ చేయమంటారా? అరే ఆగురా ఆగురా ఆగురా. మాకు రోడ్ పైన ఇస్తా తమాషా. మరి ఎవరు రమ్మన్నా నేను రమ్మన్నానా మా ప్రబోధన ఓ మన నడుచుకుంటా వండే కాటును ఓలో మీరే ఫస్ట్ స్టార్ట్ చేసి మొన్న గొడవ పెట్టినప్పుడు నువ్వు మంచిగా రమ్మన్నాడు వాళ్ళ అన్న. వాళ్ళ ఎందుకు గల్లీ వాళ్ళ ఫోన్ చేసి చెప్పాలా? వాళ్ళ ఫోన్ చేసి చెప్పాలా? వాళ్ళ గల్లీ కదరా, వాళ్ళ గల్లీలో ఆమె తోపు అందుకు మనతో కొడుతుంది కదా వాళ్ళతో అన్న చెప్పన్నా అని మాట్లాడికి వస్తుంది కానీ మన ఫోన్ చేయమంటే కూడా అప్పటి నుండి ఫోన్ చేస్తలేదు. ఓ guys, ఇటు ఇప్పు. అన్న చూడన్నా మీ చెల్లెని తీసుకొని రమ్మా. నువ్వు మీ చెల్లెని నువ్వు ఇట్లా ఎగురుతుంది చూడు. ముగ్గురు పొరలేము ఉన్నాము, ఒక ఆడపిల్ల మా రోడ్ల మీద ఎగురుతుంది. పోతున్నా మరి తీసుకొచ్చిన బయటికి ఇంత కంపెనీ అనుకురా అన్నతో కూడా చెప్తున్నా. ఇగో అన్న నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి నేను చెప్తున్నా అన్న ఫోన్లు ఎవడతలేడు ఇప్పుడు మనది. ఆమె కట్ చేసింది మధ్యలో మాట్లాడుతున్నా. ఓ మరి ఇప్పుడు వస్తా బండి ఇంట్లో పెట్టలేదు. పోమాలా పో వెళ్ళిపో. నడు బండి కాదురా ఆమె అప్పటి నుండి పోతా పోతా అంటే నువ్వు పోతలేదు అని చెప్పి నువ్వు నిలబడ్డ. ఫోన్ చేయమంటే ఎనికైతే లేదు. అన్న చెల్లలేదు నేను అసలు మధ్యలో మేము బాయ్